నిర్వహిస్తున్న పివి నరసింహారావు గారి మెమోరియల్ ట్రస్ట్ వారు అదంతెందుకు ఒకసారి స్టార్ట్ చేసుకుందాం. పక్క ఫోటో దిగుదాం. రెడీ రెడీ డన్. ఇక్కడ సార్ సుజాత మేడం గారు రాజారాం సాయి గారు ప్రముఖ డాక్టర్లు కలిసి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వార్షికోత్సవం సందర్భంగా పురస్కరించుకొని ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది మేము ఈరోజు నిర్వహిస్తున్నాము. రక్తం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ యాక్సిడెంట్ అయినా, ఇంజురీ కేసెస్కి అయినా, ఏ సర్జరీ అయినా అనేది బ్లడ్ అనేది చాలా చాలా అవసరం. సో మన గజ్వేల్లో అనేది ఉన్నది ఒకటే బ్లడ్ బ్యాంక్ కాబట్టి బ్లడ్ అనేది చాలా షార్టేజ్ ఉంది. సో మేము ఈ యానివర్సరీ రోజు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక స్వచ్ఛంద కార్యక్రమం లాగా చేస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. అండ్ వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేట్ చేయండి, 1 యూనిట్ ఆఫ్ బ్లడ్. సో రక్తదానం మించిన దానం అనేది లేదు. సో పెద్దలు నన్ను సపోర్ట్ చేసినందుకు, మా ఫ్రెండ్స్ కానీ స్టాఫ్ కానీ పెద్దలందరూ నాకు బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఇచ్చినందుకు నేను వాళ్ళకి హృదయపూర్వక ఆనందం తెలియజేస్తున్నాను. సందర్భంలో స్వామి వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారి ప్రపదంగా సుజాత మేడం గారిని, సాయి గారిని అభినందిస్తూ ఏర్పాటు చేసిన పివి నరసింహారావు గారి బ్లడ్ సెంటర్ సౌజన్యంతో ఇక్కడ వారి మీద ఉన్న అభిమానంతో రక్తం ఇవ్వడానికి వచ్చిన సోదరిమణులకు ఇది ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాభినందన తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వ్యవస్థను విషయంలో కానీ, ఒక మన పర్సనల్ విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటాం జీవిత కాలంలో. మరీ ముఖ్యంగా ఇట్లా వార్షికోత్సవం, 6వ వార్షికోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలనే ఆలోచన వచ్చినందుకు వారి భార్యాభర్తలు ఇద్దరికి మళ్ళొక్కసారి అభినందన తెలియజేసుకుంటున్నా. ఈ రోజులలో మనందరికీ తెలియంది కాదు, గతంలో అన్నదానం చేస్తేనే ఎంతో పుణ్యమని భావించే రోజులు ఆ రోజులు. కానీ రాను రాను జనాభా పెరిగిన కొద్దీ ఎన్నో రకాల వ్యాధులతో పాటు తరచుగా రోడ్ యాక్సిడెంట్స్ జరగడం వల్ల బ్లడ్ చాలా మందికి అవసరం పడుతుంది. చాలా మందికి పడుతుంది కానీ ముందరికి వచ్చే ఇచ్చే దాతలు చాలా తక్కువగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటి అంటే మన ప్రజలలో కొంచెం అవగాహన లేకపోవడము, వాళ్ళను అవగాహన కల్పించలేకపోతున్నాం అన్నదే మెయిన్ కాదు. కానీ ఈ మధ్య కాలంలో అటు అవయవ దానం కానీ రక్తదానం కూడా చాలా మంది యువకులు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి స్వచ్ఛంద సంస్థల ద్వారా తరచుగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటిదాకా సోదరులు చెప్పినట్టు రక్తము మనం 6 నెలలకు ఒక్కసారి ఇచ్చినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు శరీరానికి. ఎందుకంటే అది తిరిగి త్వరలోనే మళ్ళా మన శరీరంలో ఎంత ఇస్తుందో దానంతా మనకు 1 నెల లోపలనే తయారవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ అవయవ దానం మాత్రం మనం ఎప్పుడో ఒక్కసారి అవకాశం రావడం. యాజమాన్యం డాక్టర్ సుజాత గారికి, డాక్టర్ మరియు సాయి గారికి హృదయపూర్వక 6వ వార్షిక పట్టణ మరియు సర్వీస్ అందిస్తూ, ప్రైవేట్ లో కూడా తమ సర్వీస్ అందిస్తూ అంత్యకాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలు. నడపడం వల్ల, డయాగ్నోస్టిక్ సెంటర్ నడపడం వల్ల ఈ రోజున్న ప్రాబ్లమ్స్ అనేది డాక్టర్స్ అందరికి తెలుసు. ఎన్ని ఎత్తు పొలాలు ఉంటాయి,
ఎన్ని క్యాంప్ మనం ఎట్లాంటి ఎక్విప్మెంట్స్ పెట్టాలా, ఎంత కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దానికి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుందంటే ఈరోజు మాకు డాక్టర్స్ అందరికీ తెలుసు, ఒక సిటీ స్కాన్ మిషన్ కొనాలంటే ఈరోజు 2 crores ఉంటుంది మినిమం. ఒక అల్ట్రాసౌండ్ మిషన్ కొనాలంటే 50 లక్షల మిషన్ పెడితేనే కరెక్ట్ మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో అట్లాంటి మంచి ఎక్విప్మెంట్స్ పెట్టుకొని వాళ్ళు ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్ నడుపుతూ వాళ్ళు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా. అదేవిధంగా ఈరోజు రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం అనేది నిజంగా వాళ్ళ వార్షికోత్సవం రోజు సమాజ సేవకు ఉపయోగపడే ఒక కార్యక్రమం తీసుకోవడం అనేది అభినందనీయం. ఎందుకంటే ఎవరైనా వాళ్ళ యానివర్సరీ అంటే ఇంట్లో ప్రోగ్రామ్ చేసుకొని పార్టీలు చేసుకోకుండా వాళ్ళు సమాజ సేవానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం తీసుకోవడం అనేది ఈరోజు నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈరోజు బ్లడ్ అనేది మనకు ఎక్కడ తయారు కాదు, కంపల్సరీ ఒక మానవునికి అవసరం ఉన్నప్పుడు ఇంకొక మానవుడే బ్లడ్ డొనేట్ చేయాల్సి వస్తుంది. ఒక్కరు బ్లడ్ డొనేట్ చేస్తే 6 బెనిఫిట్ అవుతారు. ప్లేట్లెట్స్ ఒకరికి ఉపయోగపడతాయి, రెడ్ సెల్స్ ఒకరికి ఉపయోగపడతాయి, ప్లాస్మా ఒకరికి ఉపయోగపడుతుంది, హోల్ బ్లడ్ ఒకరికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఒక్క బ్లడ్ డొనేట్ చేస్తే మినిమం 5-6 మెంబర్స్ దానివల్ల లబ్ధి పొందుతారు. సో చాలా మందికి అపోహలు ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేస్తే మాకు ఆరోగ్యం పాడవుతుందేమో, నేను హార్డ్ వర్క్ చేస్తా అనేది ఉంటది. కానీ మినిమం 2-3 days లో మళ్ళీ మనం డొనేట్ చేసిన బ్లడ్ రిప్లేస్ అవుతుంది. ఎందుకంటే దాన్ని యూజ్ చేసినప్పుడే బాడీ మళ్ళీ మనకు రియాక్ట్ అయ్యి ఎంబడే మనలో ఉన్న బోన్ మేరో, లివర్, స్ప్లీన్ అన్ని యాక్టివేట్ అయ్యి ఇమీడియట్ మళ్ళీ మనకు కావాల్సిన బ్లడ్ డొనేట్ చేస్తాయి. అట్లాంటి శక్తిని మనకు మానవుడికి దేవుడు ఇచ్చిన వరం అది. మన బ్లడ్ పోయిన బ్లడ్ వెంటనే మళ్ళీ మనకు వెంటనే తయారవుతుంది. సో అపోహలను వదిలి బ్లడ్ డొనేట్ చేసేసి మానవ ప్రాణానికి, తోటి మానవుల జీవితానికి ఉపయోగపడవలసిందిగా ఈ సందర్భం మీ అందరినీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు క్యాన్సర్ అనేది ఒక్కొక్క క్యాన్సర్ సర్జరీ చేసినప్పుడు మినిమం 4-5 బాటిల్ బ్లడ్ అవసరం పడుతుంది. ట్రామా, ఇంజురీ, రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు వాడికి బ్లడ్ లాస్ అనేది విపరీతంగా ఉండి బ్లడ్ దొరకక హాస్పిటల్ రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపల వాళ్ళు డెత్ అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం వెంటనే మనము బ్లడ్ డొనేట్ చేసేసి వాళ్ళను ఇమీడియట్ గా బ్లడ్ డొనేట్ చేసి షాక్ లో నుంచి రికవర్ చేయగలిగితే వెంటనే అతడు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనం బ్లడ్ ఇవ్వడం వల్ల ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతున్నాం. అంతకంటే మన మానవ జన్మ కావాల్సిందేమో. అందుకని మీరు అందరూ మీ పక్క వాళ్లకు, మీ చుట్టాలకు మీరు అందరికీ మోటివేట్ చేసి బ్లడ్ డొనేషన్ మీరు అందరూ ఎంకరేజ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటూ మరొకసారి